కేంద్ర మంత్రి బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీజేపీ నుంచి భారీ షాక్ తగిలింది. అసలు ఏం జరిగింది చూస్తే గనక ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే గనక హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. పెట్రోలియం శాఖకు చెందినటువంటి మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్ట్ అయితే గనక జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వస్తున్నారు. అలాగే ఇంకొన్ని అనౌన్స్మెంట్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో సాధారణంగా ప్రధానమంత్రి టూర్ అనగానే బీజేపీకి సంబంధించి చిన్న కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా మొత్తం అంతా దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అంటే షెడ్యూల్ ఏంటి, ఆ టైంకి ఏర్పాట్లు, ఎక్కడ స్టేజ్లు అని చిన్న స్థాయి కార్యకర్తలు అని చూస్తున్నా. పెద్ద స్థాయి నాయకులు అందరూ కూడా ఆ మోదీ గారు ఏ టైంకి రావాలి, ఎవరెవరిని కలవాలి, ఒకవేళ లోకల్లో కలవాల్సిన నాయకులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి ఆహ్వానం పంపించాలా, ఇవన్నీ కూడా ఆ పై స్థాయి నాయకులందరూ కూడా చూసుకుంటూ ఉంటారు. ఇందులో ఇప్పుడు బండి సంజయ్ షాక్ తెలియదు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఇప్పటికే ఆహ్వాన పత్రికలన్నీ కూడా సిద్ధమైపోయాయి. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కాంగ్రెస్ తరపు నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఇంకా వారితో పాటుగా టూర్క్ గవర్నర్ శివప్రతాప్ గారు, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, అలాగే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్, కోమటిరెడ్డి రాజగోపాల్, ఇలా చాలా మందికి అయితే మోదీ గారిని వస్తున్నారు కాబట్టి ఆహ్వాన పత్రికలు బీజేపీ తరపు నుంచి అందించారు ఈ యొక్క మీటింగ్ కి రావాలని చెప్పేసి. సో ఇందులో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆహ్వాన పత్రికలో ముఖ్యమైనటువంటి బండి సంజయ్ పేరు లేదు. సాధారణంగా ఏంటంటే కేంద్ర మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆ మంత్రి పేరు అయితే వేస్తారు. అయితే ఇప్పుడు ఈ టూర్ లో ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరుని తీసేశారు. ఎందుకు ఏంటి అని చూస్తే కనుక రీసెంట్ గా అంటే నిన్నటి నుంచి కూడా బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి మీద అయితే కనుక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కేసు కూడా నమోదైంది. సమ్ ఒక ఇష్యూ మీద అయితే కనుక వీళ్ళు కూడా తిరిగి దానిపైన అయితే కేసు పెట్టారు, హనీ ట్రాప్ చేశారని చెప్పేసి. సో ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టూర్ లో అయితే కనుక బండి సంజయ్ ఆహ్వాన పత్రికలోనే బండి సంజయ్ పేరు తొలగించేశారు. ఎందుకు అంటే బీజేపీ అధికారికంగా ఇంకా ఏమీ స్పందించలేదు. కాకపోతే బండి సంజయ్ అనుచరులు వాళ్ళ వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పేరు లేదన్నందుకు. అంటే అన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన ఆయన పేరే తీసేశారని చెప్పేసి. చూద్దాం మరి బీజేపీ ఏం చెప్తుంది, ఎందుకు తీసేశారు అని.